సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం స్వీకరించింది. గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో రాహుల్ పిలివేశారు. దీన్ని స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మోదీ ఇంటి పేరుడు వ్యాఖ్యల కేసులో రాహుల్ ను గుజరాత్ హైకోర్టు దోషిగా తేల్చింది. రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజంతి సార్ చెప్పండి. గతంలో కాంగ్రెస్ అగ్రనేత 2019లో కర్ణాటకలోని కోలార్లో చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వేసిన పిటిషన్ ఆ తర్వాత సూరత్ కానీ అలాగే గుజరాత్ లో జరిగినటువంటి న్యాయస్థానంలో జరిగినటువంటి వాదనల తర్వాత 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. దాన్ని నిజంగా చూపిస్తూ ఇక్కడ తనకి లోక్సభ అభ్యర్థిత్వాన్ని కూడా నిరాకరించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి రాహుల్ గాంధీ తరఫున అభిషేక్ సింఘ్వి, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మరోవైపు దీనిని అర్జెంట్ గా పిటిషన్ ని స్వీకరించాలి, ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నేత రానున్న రోజుల్లో తన ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ వివరించడం జరిగింది. దీంతో 3 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మస్థానం దీని పిటిషన్ ని విచారించనుంది. ఈ నెల 21వ తారీఖున దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. ఇందులో 3 న్యాయమూర్తులు ఉంటారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, అలాగే జస్టిస్ మనోజ్ మిశ్రా. వీరి 3తో కూడినటువంటి ఈ ధర్మస్థానం ఏదైతే ఉందో ఈ 21వ తారీఖున దీన్ని విచారించనుంది. దీన్ని బట్టి తెలిసిపోతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో జరిగినటువంటి తీర్పులు కావచ్చు, అవన్నీ కూడా సుప్రీంకోర్టులో ఫైనల్ కానున్నాయి. నిజానికి తను చేసినటువంటి కామెంట్ కేవలం పొలిటికల్ గా, అంటే అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని చేసింది. అప్పుడు నీరవ్ మోడీ లాంటి కొందరు వ్యక్తులు చేసినటువంటి పనుల వల్ల ఆ సమయంలో రాహుల్ గాంధీ రాజకీయ ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది. దీన్ని బేసిక్ గా చేసుకొని గుజరాత్ చెందినటువంటి బీజేపీ నేత తనపై ఈ రకమైనటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని రకాలుగా మార్పులు వస్తున్నటువంటి ఈ కేసు పరిస్థితి ప్రస్తుతం ఈ పరువు నష్టం దావా పరిస్థితి ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి తీర్పు సుప్రీంకోర్టులో 21వ తారీఖున ఫైనల్ కానుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.